వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. 2010 వరకు FTL బంఫర్ జోన్లో లేనిది సడన్గా ఇప్పుడు హైడ్రా సోమాజిగూడ అలాగే ఖైరతాబాద్ నియోజకవర్గానికి కూడా వచ్చింది. సో గతంలో ఉన్నటువంటి లెక్కలను తారుమారు చేస్తూ కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగా కొంతమందిని టార్గెట్ చేసి హైడ్రాని మళ్ళీ ఇక్కడ తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా ఖైరతాబాద్ ప్రజలు కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ప్రదీప్ కన్స్ట్రక్షన్ పైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు మహేష్ యాదవ్ గారు ఉన్నారు, మాజీ కార్పొరేటర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. మహేష్ యాదవ్ గారు, చెప్పండి, ఈరోజు హైడ్రా మీ నియోజకవర్గానికి రావడం అనేది జరిగింది. సో నిన్న మొన్నటి వరకు అక్కడ FTL లేదు, ఇప్పుడే సడన్గా FTL వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు దానిపై? ఇప్పుడు FTL అయితే GHMC పర్మిషన్ ఎట్లా ఇచ్చింది? పర్మిషన్ ఇచ్చినప్పుడు చూసుకోవాలి కదా. ఇప్పుడు అదే పక్కన పార్క్ హోటల్ ఉంది. 2009 మేము కార్పొరేటర్ ఉన్నప్పుడే పార్క్ హోటల్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కాకుండా నెక్లెస్ రోడ్ కూడా ఇప్పుడు FTL పరిధిలో ఉంటుంది. ఇప్పుడు మీరు జలావిఆర్కి నోటీస్ ఇచ్చినాం, ప్రదీప్ కన్స్ట్రక్షన్కి నోటీస్ ఇచ్చినాం, రేపు పార్క్ హోటల్కి ఇచ్చినాం అంటున్నారు. అంటే మెల్లిమెల్లిగా మీరు మళ్ళీ మూసీని పక్కన పెట్టి మూసీలో జనాలందరినీ కూడా భయభ్రాంతులు చేసి రోడ్డు పాలు చేసి మూసి పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు హుసేన్ సాగర్ వైపు వస్తూ ఉన్నారు. ఇక ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలి. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు పరిపాలన చేయడానికి. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలను అమలు చేయండి అని, అంతే తప్ప ప్రజలు భయభ్రాంతులు చేయొద్దని. ఇప్పుడు నా యొక్క నియోజకవర్గంలో BS మక్తా, MS మక్తా మంచి మాస్ ఏరియా. ఇది దాదాపు 50,000 జనాభా ఉన్న ఈ యొక్క BS మక్తా, MS మక్తా వీళ్ళు దాదాపుగా 2-3 రోజుల నుంచి దాదాపుగా వాళ్ళు ఎవ్వరు కూడా నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి కంటిన్యూస్గా. అన్న మా పరిస్థితి ఏంది, ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మా వైపు కూడా వస్తూ ఉన్నారు, మాకు కూడా వచ్చి మార్కింగ్ చేసిపోయారని MS మక్తా వాళ్ళు చెప్తా ఉన్నారు, BS మక్తా వాళ్ళు చెప్తున్నారు మాకు కూడా మార్కింగ్ చేసిపోయారని చెప్పేసి. భయభ్రాంతులతో నిద్రపోవట్లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి చిన్న మొదటిగా ఏమైనా ప్రాపర్టీ ఇష్యూలో కానీ ఏమైనా ఉంటుంది, రేపు వాళ్ళు కూడా చిన్న 50-100 గజాల్లో జీవించాలి. పేద ప్రజలందరూ కూడా, మైనారిటీ ప్రజలు అత్యధికంగా ఉండేది BS మక్తా, MS మక్తాలు. అటువంటి పేద ప్రజలు ఉన్నారు కూడా ఈరోజు వాళ్ళు కంటిన్యూ నిద్రపోలేకపోతా ఉన్నారు. అటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడైనా అట్లీస్ట్ కళ్ళు తెరిచి మరి పరిపాలన, సువర్ణ పరిపాలన కాకుండా అట్లీస్ట్ మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేస్తూ పరిపాలనకు మంచి పరిపాలన అందించాలని మేము కోరుతా ఉన్నాం. అయితే ఇక్కడ మీరు BS మక్తా, MS మక్తా గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే ఎక్స్పెషల్ ఆడ ప్రదీప్ కన్స్ట్రక్షన్ కూడా పోతుంది, సో అది కూడా మీ ఏరియాలో భాగం, దానికి సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నారా? ఎన్ని రోజులు అక్కడ సైడ్ రాంది, సడన్గా ఇప్పుడు రావడానికి గల కారణం ఏమనుకోవచ్చు? నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ జలవిఆర్కి ఇచ్చారు, వాళ్ళు ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు, పార్క్ హోటల్ కూడా ఇచ్చారు. కాబట్టి రేపు ఈరోజు జరిగిందంటే రేపు జరగబోయేది MS మక్తా. ఆల్రెడీ MS మక్తాలో గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కదా, ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా మార్కింగ్ చేయడం జరిగింది. అటువంటి ప్రభుత్వాలు కూడా ఈరోజు లేవు. ఎందుకంటే ప్రజల జోలికి వచ్చిన ప్రభుత్వాలు ఇవి కూడా కూలిపోతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా అక్కడే గట్టిగా ధైర్యం చెప్తా ఉన్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నోటీసులే చింపి మూలకు పడేయడం జరిగింది. మనం భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు. మీరు గట్టిగా ఉండండి. మనం ఒక 50,000 జనాభా ఉన్న BS మక్తా, MS మక్తా గట్టిగా బయటకు వస్తే ఏ హైడ్రా కానీ GHMC కానీ ఎవ్వరు కూడా మనం అడ్డుకోలేరు. ఒక్కసారి మేము తలుచుకొని బయటకు వస్తే మాత్రం భయభ్రాంతులు అవుతారు డెఫినెట్గా. కాబట్టి కంట్రోల్ కూడా అది అదుపు తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని నేను మళ్ళీసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నాను. ఎనీ టైం, ఎందుకంటే ప్రజలు దాదాపు గత 3 రోజులుగా మన BS మక్తా, MS మక్తా ప్రజలు కంటిన్యూస్గా ఫోన్ చేస్తారు, అన్న మా పరిస్థితి ఏంది, మీరేం కంగారు పడొద్దు, భయపడొద్దు, మనం ఒక చిన్న హెచ్చరిక చేద్దాం, మీరు పని చేయండి, ఒక ప్రొటెస్ట్ చేయండి అని చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఒక మంచి పరిపాలన అందియాలని కోరుతా ఉన్నాను. ఒకవేళ హైడ్రా, ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో నోటీసులు ఇచ్చినా కూడా అంటే హైడ్రా తన పని తను చేసుకుంటూ పోయింది, అదే హైడ్రా ఈరోజు మీ ఏరియాకి వస్తే ఏం చేస్తారండి ఒక మాజీ కార్పొరేటర్? నేను అదే అంటా ఉన్నాను. ఇప్పుడు చూస్తా ఉన్నాం, మూసీలో కూడా జనాలందరూ కూడా రోడ్డు పాలు చేసేసి ఎక్కడో ఊరవుతున్న డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేసి లాగి గుంజుకుపోయి ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా తీసుకెళ్లి బయటపడేయడం జరిగింది. ఈ యొక్క జంట నగరంలో ఇప్పుడు సిటీ సెంటర్, ఇది హార్ట్ ఆఫ్ ది సిటీ, హార్ట్ ఆఫ్ ది తెలంగాణ హైదరాబాద్. అయితే హైదరాబాద్కి హార్ట్ ఈ సోమాజిగూడ, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ. మా కాన్స్టిట్యున్సీలో మాత్రం ఈ హైడ్రా ఇవన్నీ చేస్తామని చెల్లవు. డెఫినెట్గా మేము గట్టిగా ఈట్గా జవాబ్ పత్రసే దేనా జాంతే హేమని మా ప్రజలు అంటా ఉన్నారు, నేను అనడం కాదు. రేపు మా ప్రజలు ఎలా ఉంటే తిరగబడ్డానికి రెడీ ఉన్నారంటే, ఏమన్నా కంట్రోల్ తప్పి రేపు బయటకు వచ్చారనుకోండి, ఈ 50,000 జనాభా అడ్డుకోవడం పోలీస్ వల్ల కూడా కాదు, హైడ్రా వల్ల కాదు, GHMC వల్ల కూడా కాదు. అయితే ఇక్కడ మీరు ప్రజలకు ధైర్యం ఇస్తున్నట్ట, లేకపోతే హైడ్రా ఇక్కడ రావద్దని చెప్పేసి ఇండైరెక్ట్ గా ప్రభుత్వానికి చెప్తున్నారా? చట్టం తన పని తను చేసుకోబోతుంది అని చెప్పేసి అంటారు కదా. ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది? చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టుందా, లేకపోతే జస్ట్ బ్లాక్మెయిల్ చేయడానికి పోతున్నట్టుందా? గత 6 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఈరోజు గృహప్రవేశాలు చేసుకొని లోపలికి వెళ్ళే పరిస్థితిలో ఈరోజు
రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్ గారు వచ్చి జిహెచ్ఎంసీ కమిషనర్ వచ్చి కలెక్టర్ గారు వచ్చి నోటీసులు వేయడం విచారణ జరపడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? మీది ఇది క్లియర్ కట్ తెలుస్తూ ఉంది. గతంలో ఉన్న కేసులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలని ఈ విధంగా కక్ష సాధింపు చర్యగా ఈ భాగంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు భయభ్రాంతులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎంఎస్ మక్తా బిఎస్ మక్తా పెద్ద స్లమ్ ఇది, నా చిన్న స్లమ్ కాదు, చాలా పెద్ద. నా యొక్క ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో బిఎస్ మక్తా ఎంఎస్ మక్తా ఇది వెరీ బిగ్ స్లమ్. అటువంటి స్లమ్ని ముట్టుకుంటే మాత్రం డెఫినెట్గా పెద్ద ఎత్తున మేము ఒక సునామీ రాబోతుందని చెప్పగలం. ఓకే, సో అంటే ఫైనల్గా ఏం చెప్తారు ప్రజలకు? మా ప్రజలకు నేను ఒకటే చెప్తా ఉన్నా, నా కంఠంలో ప్రాణంతో వరకు మిమ్మల్ని కాపాడడం నా వంతు, నా కృషి చేస్తాను. డెఫినెట్గా మీ వరకు మాత్రం నేను రానేను. ఈరోజు మీ హుస్సేన్ సాగర్ వైపు బై ఛాన్స్ ఈ హైడ్రా కానీ జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ ఈ హైడ్రా కానీ ఈ ప్రభుత్వాన్ని కన్నేసినా మాత్రం ప్రజలందరూ కూడా తిరగబడడానికి రెడీగా ఉన్నారు. అందరూ ఇట్లా మసిలిపోతా ఉన్నారు. ఈరోజు డాక్యుమెంట్లు చూపిస్తే సపోర్ట్ చేస్తారా హైడ్రాకి? సరైన డాక్యుమెంట్స్ అంటే ఏం డాక్యుమెంట్ చూపిస్తారు? అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని మీరు చూస్తే అట్లాంటప్పుడు మీరు జిహెచ్ఎంసీ ఇప్పుడు పార్క్ హోటల్కి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? పార్క్ హోటల్ పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? నెక్లెస్ రోడ్ ఎందుకు కట్టారు? జలవిహార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కట్టారు కదా, ఎందుకు కట్టారు? బుద్ధ విగ్రహం పక్కన పెట్టండి. 120 ఫీట్ల అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాం, అది కూడా ఎఫ్టీఎల్లో వస్తుంది. సెక్రటేరియట్ కట్టాం, అది కూడా ఎఫ్టీఎల్లోనే వస్తుంది కదా. మరి అక్కడ నుంచి రండి. సెక్రటేరియట్ కూల్చుకుంటూ వస్తారా? లేకపోతే మరి విగ్రహం టచ్ చేసే దమ్ముందా? ఈ ప్రభుత్వానికి అంబేద్కర్ విగ్రహం టచ్ చేసే దమ్ముందా? పేద ప్రజల మీద పడి ఎన్ని రోజులు పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎన్ని రోజులు చూపిస్తారు? గరీబుల మీద చూపిస్తామని ప్రతాపం, అది కాదు పద్ధతి. సో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, హైడ్రాకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఒక మంచి పరిపాలన అందించండి. మీకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు, మంచి పరిపాలన అందించండి. మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేయండి, ప్రజలతో మన్నలు పొందండి. అంతేగాని మీరు ప్రజల్ని పీడించుకునే విధంగా నిన్న మూసి అన్నారు, ఈరోజు హుస్సేన్ సాగర్ అంటూ ఉన్నారు. ఇవన్నీ మానుకోండి దయచేసి. కక్ష సాధింపు చర్యలు పక్కన పెట్టండి, మంచి ఒక పరిపాలన అందియాలని కోరుతా ఉన్నా. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయినా సరే, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే మంచి పరిపాలన అందిస్తే డెఫినెట్ గా ప్రజలు ఆదరిస్తారు. కక్ష సాధింపు చర్యలకు మాత్రం బ్రేక్ వేయాలని చెప్పేసి కూడా మహేష్ యాదవ్ గారు చెప్తున్నారు. ఇది మహేష్ యాదవ్ గారితో స్పెషల్ చర్చ.